కోకాపేటలో గత ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాల స్థలంలో ముదిరాజ్ భవనాన్ని నిర్మించాలన్నారు తెలంగాణ ముదిరాజ్ జేఏసీ చైర్మన్ పోలకన్ లక్ష్మీనారాయణ. జేఏసీ ముఖ్య నాయకులతో కలిసి కోకాపేటలో ల్యాండ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గత బీఆర్ఎస్ సర్కార్ కుర్మ సోదరులకు, యాదవ సోదరులకు, ముదిరాజుల కోసం ఇక్కడ భవనాలు నిర్మించుకోవడానికి స్థలం కేటాయించిందని తెలిపారు. కుర్మల, యాదవుల భవనాలు పూర్తి అయ్యాయని చెప్పారు. అయితే 3 సంవత్సరాల క్రితం అప్పటి ముదిరాజ్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బండ ప్రకాష్ ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు. కానీ ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నదని అన్నారు. తెలంగాణ ముదిరాజ్ బంధువులందరికీ నమస్కరిస్తూ, తెలంగాణ ముదిరాజ్ జేఏసీ పర్యవేక్షణలో కోకాపేటలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 5 ఎకరాలు ఆ ల్యాండ్ పై ఇంతవరకు జరిగినటువంటి స్ట్రక్చర్ ఏముందో అని ఒకసారి పరిశీలించడానికి మేము జేఏసీ తరపున ముఖ్య నాయకులందరూ ఇక్కడ రావడం జరిగింది. 3 సంవత్సరాల క్రితము శంకుస్థాపన చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే స్థితిలో ఉంది. కాబట్టి వాళ్ళతోని ఒకసారి మీ అందరికీ కూడా మీ దృష్టికి తేవాలని చెప్పేసి కూడా మేము ఇక్కడ వచ్చి పరిశీలించి మీకు తెలియజేయడానికి అనుకున్నాం, తెలియజేస్తా ఉన్నాం. పక్కనే ఉన్నటువంటి బీసీలో ఉన్నటువంటి కుర్మ సోదరులు, యాదవ్ సోదరులది 2 బిల్డింగ్లు కూడా వాళ్ళకు అయిపోయి కూడా ఇప్పుడు వాళ్ళ హాస్టల్ యొక్క అక్కడ నిర్వహణ జరుగుతుంది. కాబట్టి మరి గత ప్రభుత్వంలో మన రాష్ట్ర అధ్యక్షుడు బండ ప్రకాష్ గారు మరి 10 సంవత్సరాల కాలంలో మనకు ల్యాండ్ ఇచ్చినప్పటి నుంచి మరి ఏ రకంగా అయినా శక్తి వంచన లేకుండా కృషి చేయడం జరిగిందో మరి ఆయన తెలియజేయాలి. ఇక్కడ చూస్తే ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది. ఇక్కడ గత ఒక 6 నెలల క్రితం మళ్ళీ పూజ చేసి పని స్టార్ట్ చేద్దామని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పటికి వస్తే ఇక్కడ ఏమీ లేదు. మరి ఎందుకు ఈ నాయకులు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఏం చేయడం జరిగిందో, ఏం చేశారో ఒకసారి వాళ్ళు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా ముదిరాజులందరూ మేల్కొని ఈ యొక్క భవన నిర్మాణంపై దృష్టి సారించాలని చెప్పేసి తెలంగాణ ముదిరాజ్ జేఏసీ కోరుతా ఉంది. కొత్తగా వచ్చినటువంటి కనీసం ఈ ప్రభుత్వంలోనైనా మనకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా భావిస్తా ఉన్నాము. మనం అందరం కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఈ యొక్క ట్రస్ట్ ను, అవినీతిగా ఉన్నటువంటి ట్రస్ట్ ను, కేవలం 3తోనే ఏర్పడినటువంటి ట్రస్ట్ ను వెంటనే రద్దు చేసి కొత్త ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రభుత్వం ద్వారానే భవనము నిర్మాణం చేయాలని చెప్పేసి మరి ప్రభుత్వంతో మేము జేఏసీ తరఫున కోరుతా ఉన్నాము. వెంటనే రేవంత్ రెడ్డి గారు దయచేసి బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, బీసీ కార్పొరేషన్, ముదిరాజ్ కార్పొరేషన్ యొక్క చైర్మన్ గారు బొర్ర జ్ఞానేశ్వర్ గారు వెంటనే స్పందించి వీటిపై మరి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. మరి భూమిలో ఇలా ఎలాంటి పురోగతి లేదు. పక్కనే కనపడుతున్న మీరు చూస్తే గమనించవచ్చు. మీరు పక్కన ఉన్న యాదవ సంఘ భవనం కావచ్చు, ఇక్కడ కుర్మా సంఘ భవనం కావచ్చు, పూర్తి స్థాయిలో అత్యధిక అంగులతో కంప్లీట్ అయి కూడా ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజ్ జాతి వెనుకబడతా ఉంది. మరి ఇక్కడ పక్కన బిల్డింగ్లు కంప్లీట్ అయ్యి కూడా మరి జాగా బిల్డింగ్ విషయంలో వెనుకబడడం చాలా దురదృష్టకరం. మరి ఇవాళ అత్యధిక సంఖ్యలో ఉన్న మరి తెలంగాణలో ఉన్న జనాభా, ఓటు బ్యాంకు పరంగా, మరి జనాభా పరంగా అత్యధిక సంఖ్యలో ఉన్న మనము ఇవాళ వెనుకబడటానికి కారణం. మరి ఇవాళ పెద్దలు కూడా మరి దయచేసి ఈ విషయంలో ఆలోచించాలి. మరి ఇంకొకటి ముఖ్యంగా ఇవాళ తెలంగాణ ముదిరాజ్ కులంలో ఎన్నో కుల సంఘాలు పనిచేస్తాం. కుల సంఘాలు అన్నిటితోటి కూడా ట్రస్ట్ ఏర్పాటు చేయాల్సిన అది తెలంగాణ ప్రభుత్వం అధికారం కూడా తెలియజేయడం జరిగింది. దాన్ని తుంగలు దూకి ఇవాళ ఒక ఏకపక్షంగా ఒక 3తోటి మరి కమిటీ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసుకోవడం, దీన్ని మేము తీవ్రంగా తెలంగాణ జేఏసీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. ఇటు విషయంలో మరి పెద్దలు గవర్నర్ అధ్యక్షులు జేఏసీ అధ్యక్షులు కొత్త లక్ష్యాలు ఆధ్వర్యంలో మరి గౌరవ ముఖ్యమంత్రి మరియు శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకుపోవడం కూడా జరుగుతుంది. మరి అలాగే ఏకైక ఎమ్మెల్యే అయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజ్ కమిటీ తరఫున ఉన్న మరి అన్నగారు కూడా మరి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ, మరి అలాగే ముదిరాజ్ కార్పొరేషన్కి చాలా పవర్స్ ఉంటాయి. మరి ఇచ్చిన మరి అన్నగారు కూడా మరి తీసుకున్న జనరేషన్ ముదిరాజ్ కూడా మరి ఈ విషయంలో జోక్యం చేసుకుని దీన్ని ప్రక్షాళన చేసి ఈ కమిటీలో జేఏసీకి ప్రాతినిధ్యం కల్పించాలి. ఎందుకంటే అన్ని సంఘాల తరఫున కూడా మరి జేఏసీ రాష్ట్రంలో పనిచేస్తూ ఉంది. కాబట్టి ప్రాముఖ్యత ఇచ్చి వారి ఆధ్వర్యంలో వారి మరి సలహా సూచనల మేరకు ట్రస్ట్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో పెద్దలు జోక్యం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, అలాగే రాష్ట్రంలో ఉన్న ముదిరాజ్ బంధువులందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. అందరూ మీరు కూడా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ఇక్కడ కోకాపేటలో మరి రాష్ట్ర స్థాయిలో ఒక కార్యాలయం ఉండటం కూడా మనకు చాలా అవసరం. కాబట్టి దీని మీద మీరు కూడా మరి సోషల్ మీడియా ద్వారా ఇతరత కావచ్చు మరి ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. జై ముదిరాజ్, జై శ్రీరామ్.